ఇందాక నేను మెన్షన్ చేసినట్టు ఆంధ్ర టు తెలంగాణ, ఆంధ్ర టు తెలంగాణ టు అమెరికా, ఎక్కడ చూసినా అనగనగా ఒక రాజు హవానే నడుస్తుంది. రాజుగారు ఎంట్రీ దగ్గర నుంచి చాపర్లో అలా దిగినప్పటి నుంచి ఇంకా మీరు దిగుతారు అన్నప్పటి నుంచే నవ్వులు స్టార్ట్ అయ్యాయి అనమాట. అప్పటి నుంచే కేరింతలు స్టార్ట్ అయ్యాయి, విజిల్ స్టార్ట్ అయ్యాయి. గోలగా ఉంది. నాకు తెలిసి రెండోసారి చూడాలి నేను ఈ సినిమా, ఎందుకంటే డైలాగులు వినపడినిస్తాయి కదా మీ ఫ్యాన్స్ అందరూ. సో అమేజింగ్గా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో అనమాట. పండక్కి కావాల్సింది ఏంటి? ఇలాంటి సినిమానే. అలాంటి సినిమా నవీన్ పొలిశెట్టి గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ మారీ గారు అలాంగ్ విత్ ఆల్ ద యాక్టర్స్ మనందరికి ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఆ చిత్రాన్ని చూసి, బ్రో ఇప్పుడే ఒక సినిమా చూసా, దాని పేరు అనగనగా ఒక రాజు, మామూలుగా లేదు, అద్దరిపోయింది అని చెప్తున్నారనమాట. సో ఆ రెస్పాన్స్కే ఇవాళ సక్సెస్ మీట్ జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఆయన వస్తారు, సినిమా ఇస్తారు, హిట్ కొడతారు, రిపీట్, ఇది జరుగుతూనే ఉంటుందన్నమాట. సో ఆ నమ్మకం ఆడియన్స్కి వచ్చేసింది, ఆ నమ్మకం ప్రొడ్యూసర్స్కి వచ్చేసింది, ఆ నమ్మకం ఇండస్ట్రీకి వచ్చేసింది. డెఫినెట్గా ఆ నమ్మకాన్ని మీరు ఇలానే పెంచుకుంటూ, మరింత కలెక్షన్స్ని పెంచుకుంటూ, మరిన్ని బ్లాక్ బస్టర్స్ని పెంచుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అనమాట. సో నా ఐ రిక్వెస్ట్ లడ్డు గారు, లడ్డు సంతోష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. నా ఫోటో కూడా కనిపించేటట్టు కొంచెం కోహినూర్ ముందే ఏమన్నా ప్లాన్ చేద్దాం అనుకున్నారా? అండ్ చమ్మక్ చంద్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో అందరి బాధ్యతలు నాకు ఇచ్చేయండి అని అడిగే రాజు గారు మాత్రం ఆయన బాధ్యత బరువు మీకు ఇచ్చేసారు ఈ సినిమాలో. సో ముందుగా రిక్వెస్ట్ సంతోష్తో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మేము ఆ రోజు రిలీజ్ ఫంక్షన్లో చెప్పాం కొడతామని గట్టిగా, 100% అది మేము ప్రూవ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ ఇంత పెద్ద హిట్ చేసినందుకు సంక్రాంతికి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీరు చూడని వాళ్ళు ఉంటే ఇంకా వెళ్ళి చూడండి, 100% మీ ఫ్యామిలీతోని వెళ్ళి చూడండి. మన అక్క, మన బావ, పెద్దనాన్న, చిన్నాన్న, అమ్మమ్మ, నానమ్మ అందరితో వెళ్ళి చూసాల్సిన సినిమా ఇది. 2.5 hours నవ్వుతూనే ఉంటారు, దానికి గ్యారంటీ మాది అని చెప్పి ఆ రోజు చెప్పినాం, ఇప్పుడు మేము ప్రూవ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ ఇంత పెద్ద హిట్ చేసినందుకు. నవీన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఇక ఆ రోజు చెప్పిన ఇక్కడ ఉంటావు అన్న, ఇక్కడే ఉంటావు లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మారీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆయన ముఖంలో ఈ స్మైల్ ఇప్పుడు ఎట్లా ఉందో, మార్నింగ్ 6 o'clock వస్తాడు, సాయంత్రం వరకు అదే స్మైల్ క్యారీ అవుతూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. చిన్మయ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు అప్పుడప్పుడు వచ్చేసి లడ్డు ఇలా చేయి అలా చేయంటే నిజంగా నా జాబ్ను చాలా ఈజీగా చేసింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ సార్ రమేష్ సార్, నైస్ వర్కింగ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీనాక్షి మేడం, నైస్ వర్కింగ్ విత్ యూ మేడం, చాలా బాగా కనబడుతున్నారు సినిమాలో, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఫస్ట్ టైం మీ కామెడీలో ఇంకొక లెవెల్ చూసాం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ యువరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గాంధీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కమింగ్ టు సితార్ ఎంటర్టైన్మెంట్స్తో ఇది నా థర్డ్ ఫిలిం. సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఏంటంటే నా లైఫ్లో ఒకప్పుడు నేను ఇండస్ట్రీ వద్దు వెళ్ళిపోదామన్న టైంలో నాకు టిల్లు వచ్చింది, టిల్లు స్క్వేర్. ఇప్పుడు అనగనగా ఒక రాజు, ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. దీపం గుట్టికే మా ఓటు అన్నారు, ఆ ఓటు పాటు అనగనగా ఒక రాజుకే మా ఓటు అంటున్నారు అనమాట ఆడియన్స్ అందరూ. సో ఎస్, మరి ఇప్పుడు చంద్ర గారు. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ పండుగ పూట మేము కూడా మీ ముందుకు వచ్చాం. అనగనగా ఒక రాజు మూవీతో మమ్మల్ని ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పి ఇంత బ్యూటిఫుల్గా బ్లెస్ చేస్తారని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. మా ఈ సినిమాకి ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు నైస్ సార్, మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీతో నేను ఫస్ట్ మూవీ, అందులో ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, నా మీద నమ్మకంతో మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్. అండ్ చిన్మయ్ గారు, మారీ గారు మై డైరెక్టర్, యువరాజ్ సార్ మై కెమెరామెన్, మా హీరోయిన్ మీనాక్షి గారు సూపర్ అండి, చాలా సంతోషం. జనరల్గా ఎవరైనా మేము ఆల్కహాలిక్ పర్సన్స్ యాక్చువల్లీ. నవీన్ గారేమో వర్కాలిక్ పర్సన్. పని తప్ప వేరే ధ్యాసే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఏమో ఏ సిచ్యువేషన్లోనూ అదే ఆలోచిస్తారేమోనని నాకు అదే ఇది. నైస్ సార్.
మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అంటే నేను జబర్దస్త్ చేసినప్పుడు నేను కూడా అన్ని రాసి ఉన్నాను కదా. సో మీ వే ఆఫ్ రైటింగ్ కానీ వే ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ నేను నిజంగా షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఎవ్రీ వన్. అండ్ రావు రమేష్ సార్, ఈ మూవీలో ఎవరెవరు యాక్ట్ చేశారో అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మై మూవీ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, బ్యూటిఫుల్ టీమ్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు, మాకు చాలా బ్యూటిఫుల్గా చూసుకున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు సితారా ఎంటర్టైన్మెంట్ వంశీ సార్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, మాకు ఇంత గ్రాండ్ బ్యూటిఫుల్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్. మరి సెలబ్రేషన్లో ఉన్నప్పుడు ఒక స్టెప్ వేసి వెళ్ళాలి కదా మీరు. సెలబ్రేషన్స్ అంటే ఒక స్టెప్ వేయాలి. ఏంటది అలా తప్పించుకుంటే ఓన్లీ చెక్ తీసుకుంటారా? స్టెప్ వేయారా? వేయాల్సిందే. మా హీరో గారు ముందు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ముందు మీరు వేయాలి. డెఫినెట్ గా ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా వేస్తారు. ఏదో ఒక